తప్పుడు హామీలు, అబద్ధపు ప్రచారాలు. 2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపిన తండ్రి కొడుకులు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామన్నారు. పాత బస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామన్నారు. తీరా పవర్లోకి వచ్చాక పంగనామాలు పెట్టారు. ఇంటికో ఉద్యోగమన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ మురిపించారు. అల్లుడింటికి వస్తే ఎక్కడ పడుకోవాలన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఆశ చూపారు. ఉన్న ఇళ్లను కూలగొట్టారు. పేదలకు నిలువ నీడ లేకుండా చేశారు. 100 రోజుల ప్రణాళిక అన్నారు. నగర రూపురేఖలు మార్చేస్తామన్నారు. మూసీ, సాగర్ ప్రక్షాళనను గాలికొదిలేశారు. చెరువులు, నాళాల ఆక్రమణలకు తెరలేపారు. కొద్దిపాటి వర్షాలకే నగరాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇదేనా ఆ తండ్రి కొడుకులు చేసిన అభివృద్ధి? ఇందుకేనా వారికి ఓట్లేసి గెలిపించింది? హైదరాబాద్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ మోసగాళ్లకు బుద్ధి చెప్పండి.